నిన్ను మొదటిసారి చూసినప్పుడే నాకెందుకో నువ్వు తేడాగా కనిపించావు. నువ్వు నాకు మర్యాద ఇవ్వకుండా మాట్లాడడానికి మా బావే కారణమే. అంతా ఆయన చరువు. సరే కానివ్వు, ముందు డబ్బుకైతే సమాధానం చెప్పు. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు కాదు. నువ్వు నా బావాస్తిని కొట్టేడానికేగా ఇంట్లోకి వచ్చావు. మరేంటే పెద్ద నీతిమంతురాల్లా మాట్లాడుతున్నావు? ఏంట్రాచి, నీలాగా సొంత ఇంటికే కన్నం వేసే మనిషి నేను కాదు. ఇలా చూడు సత్య, నాతో పెట్టుకోవద్దు, తర్వాత కనిపించకుండా పోతావు. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు ఇప్పుడే ఈ కంపెనీకి వచ్చావు, కానీ నేను ఈ కంపెనీ కోసం 7 ఏళ్లుగా కష్టపడుతున్నాను. అయితే నువ్వు నేరుగా నళన్ నాన్న దగ్గరికే వెళ్ళి డబ్బు తీసుకుని ఉండొచ్చు కదా. దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. దిస్ ఇస్ మై బిజినెస్. సత్య! సంజయ్, నేను పద్ధతిగా చెప్తున్నాను, ప్రశాంతంగా చెప్తున్నాను. సొంత కంపెనీలోనే దొంగిలించడం చాలా తప్పు. తప్పు జరుగుతుంటే నేను చూసి చూడనట్టు అలా వదిలిపెట్టలేదు. ఏంటే ప్రతిదానికి ఓ న్యాయంగా మాట్లాడుతున్నావు? నా ఆఫీస్లోకి వచ్చి నన్నే బెదిరిస్తున్నావా? నువ్వేం చేసుకోగలవో చేసుకోపో. నువ్వు ఎవరు, ఏం చేస్తున్నావని నేను నాన్నకి చెప్పు తీరుతాను. చెప్పుకోపోవే. నువ్వు ఎవరని ఈ ఊరి జనాలకి నేను చెప్తానే. నీకుందే. సంజయ్, చెప్పండి బావా. టీహెచ్ ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీకి 50 లక్షల చెక్ ఇష్యూ చేశావు. అదేంటి? బావా, ఇది అకౌంట్స్ లో ఉన్నవాళ్ళు అడగకూడదు, అది చూసిన వాళ్ళు కూడా నిన్ను అడగకూడదు. ఎందుకంటే వాళ్ళు నిన్న వచ్చిన వాళ్ళు. నువ్వు చాలా ఏళ్ళుగా ఈ కంపెనీ కోసం కష్టపడుతున్నావు. కానీ నేను అడగొచ్చు కదా, నేనే కదరా ఈ కంపెనీ ఎండి. యాక్చువల్లీ బావా అదేంటంటే రాస్కర్, ఏంట్రా ఇది? టిహెచ్ ఎక్స్పోర్ట్స్ ఫేక్ కంపెనీ, ఫేక్ అడ్రస్. ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు రాస్కర్? ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఈ ఇంట్లో నీకు ఏం తక్కువైందిరా? రే, కంపెనీ నుంచి 50 లక్షలు తీసుకుని నీ ఇష్టానికి ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్, ప్యాకెట్ ఆడావు. ఏంట్రా ఇది? బావా, ఎవరింటి డబ్బు తీసుకుని నీ ఇష్టానికి ఖర్చు చేస్తున్నావు? అది 50 లక్షలు. బ్లడీ రోగ్. మీరు మాత్రం లక్షల్లో ఖర్చు చేయలేదా బావా? వాట్? ఇదిగో దీనికే. ఎవరిది? ఎక్కడి నుంచో వచ్చింది. ఇది ఎవరు కూడా మీకు సరిగ్గా తెలీదు. దీనికోసం లక్షలు ఖర్చు చేసి పెళ్లి చేస్తాను, కట్నం ఇస్తాను, ఆస్తి రాసిస్తానని చెప్తున్నారు. నోరు మూయరా. ఏమండి? చేస్తాను రా, నాకు నచ్చినట్టు చేస్తాను. ఐ హావ్ రైట్స్. ఇది నా డబ్బు, నేను కష్టపడి సంపాదించిన ఆస్తి. ఎవరికైనా ఇస్తాను. నువ్వు ఖర్చు చేసావే ఆ 50 లక్షలు నీ డబ్బా? చెప్పరా. నేను ఈ కంపెనీ కోసం కష్టపడ్డాను బావా, నాకు రైట్స్ ఉన్నాయి. ఏంట్రా రైట్స్? సంజయ్, అక్క చూడక్క, బావ కొడుతున్నాడు. ఏంట్రా కొత్తగా నా భర్తను ఎదిరించి మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన డబ్బు నువ్వెలా తీసుకుంటావురా? అది కూడా జూదమాడ్డానికా? ప్రేమ వేరు, డబ్బు వేరు. నేనే నిన్ను చంపేస్తా, జాగ్రత్త. అక్క నేను చెప్పేది విను. నోరు మీరా. రేయ్, ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడకు. ఏం చేస్తానో నాకే తెలీదు. విత్ ఇన్ ఏ వీక్